ఏపీ ఫలితాల్లో రికార్డులు బద్దలయ్యాయి. కూటమి అభ్యర్థులు సంచలనాలు నమోదు చేశారు. ముఖ్యంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రికార్డు బద్దలు కొట్టాడు. 95,000 పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా ఆయన రికార్డుకెక్కారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించారు. అటు తండ్రిని మించి నారా లోకేష్ మెజార్టీ సాధించి రికార్డు బద్దలు కొట్టాడు. మొత్తం మీద టాప్ 10లో అటు లోకేష్ స్థానం సంపాదించిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద కూటమి అభ్యర్థులు సంచలనాలు అయితే నమోదు చేశారు. ఎక్కువ మెజార్టీలు సాధించి ఈసారి రికార్డులు బద్దలు కొట్టారు కూటమి అభ్యర్థులు. ఒక్కసారి టాప్ 10లో ఎంతమంది ఉన్నారు, ఏపీ వ్యాప్తంగా ఎంత మెజార్టీ సాధించారు, ఎవరికెన్ని వచ్చాయి, ప్రత్యర్థులపై ఎలా పై చేయి సాధించారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ వ్యాప్తంగా రికార్డులు నమోదు చేసినటువంటి మొదటి 10 మంది అభ్యర్థుల జాబితాకు సంబంధించి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేశాను. మొదటగా గాజువాక నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ 95,235 ఓట్ల మెజార్టీ సాధించి ఏపీలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా రికార్డులకు ఎక్కాడు. ఈయన గుడివాడ అమర్నాథ్ ప్రత్యర్థి. గుడివాడ అమర్నాథ్ సంబంధించి 62,468 ఓట్లు వస్తే ఇక ఆయనపై 95,235 ఓట్ల మెజార్టీ సాధించారు పల్లా శ్రీనివాస్. దీంతో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా ఏపీకి సంబంధించిన ఎన్నికల్లో రికార్డు సాధించారు పల్లా శ్రీనివాస్. రైట్, ఇక నెక్స్ట్ అభ్యర్థి చూద్దాం. పల్లా శ్రీనివాస్ తర్వాత భీమిలికి సంబంధించినటువంటి గంటా శ్రీనివాస్, ఆయన ప్రత్యర్థి అవంతి శ్రీనివాస్ పై భారీ మెజార్టీ సాధించారు. ఈయన కూడా 92,401 ఓట్ల మెజార్టీ సాధించి ఈయన కూడా సెకండ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఈయన కూడా రెండో రికార్డు నమోదు చేశాడు. అవంతి శ్రీనివాస్కు 83,829 ఓట్లు వచ్చాయి. ఇక్కడ గంటా శ్రీనివాస్కు 92,401 ఓట్ల మెజార్టీతో రెండో అతిపెద్ద మెజార్టీగా గంటా శ్రీనివాస్ రికార్డు సాధించాడు. రైట్, ఇక మూడవ అభ్యర్థికి సంబంధించుద్దాం. మూడవ అభ్యర్థిగా నారా లోకేష్ మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన 91,413 ఓట్ల మెజార్టీ సాధించారు నారా లోకేష్. ఆయన సమీప ప్రత్యర్థి మురుగుడు లావణ్యకు 76,297 ఓట్లు వచ్చాయి. మురుగుడు లావణ్యపై ఆయన భారీ మెజార్టీ సాధించారు. 91,413 ఓట్ల మెజార్టీ సాధించారు నారా లోకేష్. తండ్రి కంటే ఎక్కువగా మెజార్టీ సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డు సాధించిన పరిస్థితి కనబడతా ఉంది. నారా లోకేష్ మూడవ అతిపెద్ద మెజార్టీ సాధించిన వ్యక్తిగా ఏపీలో రికార్డుకి ఎక్కాడు. మంగళగిరి చరిత్రలోనే 91,413 ఓట్ల మెజార్టీ సాధించి ఇప్పటి వరకు ఎవరు సాధించని రికార్డును లోకేష్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక మరొక అభ్యర్థికి సంబంధించి చూద్దాం. రమేష్, పెందుర్తికి చెందిన రమేష్ జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్, ఆయన కూడా రికార్డులకు ఎక్కారు. 81,870 ఓట్ల మెజార్టీ సాధించారు పంచకర్ల రమేష్. ఆయన సమీప ప్రత్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్కు 67,741 ఓట్లు వచ్చాయి. ఆయనపై పైచేయి సాధించారు. 81,870 ఓట్ల మెజార్టీ సాధించారు పంచకర్ల రమేష్ జనసేన నుంచి పోటీ చేసి. రైట్, ఇక మరొక అభ్యర్థికి సంబంధించి చూద్దాం. నారాయణ విద్యా సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితులైనటువంటి నారాయణ నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేశారు. నారాయణ 72,489 ఓట్ల మెజారిటీ సాధించారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు అర్బన్ నుంచి భారీ మెజార్టీ సాధించారు. ఈయన తమ సమీప ప్రత్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్కు 48,062 ఓట్లు వస్తే ఆయనపై పైచేయి సాధించి 72,489 ఓట్ల మెజార్టీ సాధించారు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి అభ్యర్థి నారాయణ. రైట్, ఇక మరొక అభ్యర్థికి సంబంధించి చూద్దాం. ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 72,121 ఓట్ల భారీ మెజార్టీ సాధించారు తణుకు నుంచి ఈయన తన సమీప అభ్యర్థి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు 57,426 ఓట్లు వచ్చాయి. ఆయనపై పైచేయి సాధించి తణుకులో
72,121 ఓట్ల భారీ మెజార్టీ సాధించి అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి రికార్డు స్థాపించారు. రైట్, ఇక మరొక అభ్యర్థికి సంబంధించి చూద్దాం. కాకినాడ గ్రామీణ నుంచి, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీ సాధించారు. ఈయన కూడా 72,040 ఓట్ల మెజార్టీ సాధించారు. తన సమీప అభ్యర్థి మంత్రి కురసాల కన్నబాబుకు 62,374 ఓట్లు వస్తే ఆయనపై 72,040 ఓట్ల మెజార్టీ సాధించారు. జనసేన పార్టీకి చెందిన పంతం నానాజీని కూడా 72,000 పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు నెలకొల్పారు. రైట్, నెక్స్ట్ ఇక రాజమండ్రి అర్బన్ నుంచి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనివాస్ పోటీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీ సాధించారు. 71,404 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు. తన సమీప ప్రత్యర్థి గతంలో ఎంపీగా పనిచేసిన మార్గాని భరత్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేశారు. మార్గాని భరత్కు 51,887 ఓట్లు వచ్చాయి. ఆయనపై 71,404 ఓట్ల మెజార్టీ సాధించారు శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. రైట్, ఇక పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజార్టీ సాధించారు. 70,279 ఓట్ల భారీ మెజార్టీ సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వంగా గీతకు సమీప ప్రత్యర్థి వంగా గీతకు 64,115 ఓట్లు వచ్చాయి. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ఆమెకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. పిఠాపురం ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. వంగా గీతాను గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రి చేయడంతో పాటు అనేక నిధులు మంజూరు చేస్తానంటూ హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభంజనం కూడా కొనసాగిన నేపథ్యంలో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది. 70,279 ఓట్ల మెజార్టీ కట్టబెట్టారు పిఠాపురం ప్రజలు. సమీప ప్రత్యర్థి వంగా గీతకు 64,115 ఓట్లు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ 70,000 పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు నెలకొల్పారు పిఠాపురంలో. నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రికార్డు నెలకొల్పారు. వైసీపీ నుంచి ఆయన 61,687 ఓట్ల మెజార్టీ సాధించారు. పులివెందుల అసెంబ్లీ నుంచి ఆయన సమీప ప్రత్యర్థి బీటెక్ రవికి 54,628 ఓట్లు వచ్చాయి. బీటెక్ రవిపై ఆయన 61,687 ఓట్ల మెజార్టీ సాధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా రికార్డు నెలకొల్పారు. నెక్స్ట్ ఇది మొత్తం మీద 10 మంది అభ్యర్థులు, టాప్ 10 అభ్యర్థుల లిస్ట్ చూసాం. ఈ 10 మంది అభ్యర్థులు కూడా రికార్డు నెలకొల్పారు, సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇందులో ప్రధానంగా కూటమి అభ్యర్థులే సంచలనాలు నమోదు చేశారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ తండ్రికి మించి ఈసారి మంగళగిరి చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించి నారా లోకేష్ రికార్డు సృష్టించాడు, సంచలనం నమోదు చేశాడు. మొత్తం మీద పల్లా శ్రీనివాస్, పెందుర్తికి చెందిన పల్లా శ్రీనివాస్ ఈసారి ఏపీ వ్యాప్తంగా అందరినీ మించి అత్యధిక మెజార్టీ సాధించారు. 95,000 పైగా మెజార్టీ సాధించి సంచలనం నమోదు చేశాడు, రికార్డు బద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో ఈసారి భారీగా రికార్డులు అయితే నమోదయ్యాయి. ప్రధానంగా కూటమి అభ్యర్థులే అత్యధిక మెజార్టీ సాధించి ఏపీలో బ్రహ్మాండమైన విజయాలను, అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా కూటమి అభ్యర్థులు అధికారాన్ని చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త రికార్డులు అయితే నెలకొల్పారు అభ్యర్థులు.